ఏపీలో టీడీఆర్ బాండ్ల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం లోతుగా విచారణ చేపట్టాలని భావిస్తోంది. ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి మంత్రి నారాయణ తీసుకెళ్లారు. టీడీఆర్ స్కామ్పై సిఐడి విచారణకు ప్రభుత్వం ఆదేశించే అవకాశం ఉంది. ఆ విచారణతోనే అసలు సూత్రధారులు ఎవరనే అంశం వెలుగులోకి వస్తుందని భావిస్తున్నారు. టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై ఆరోపణలున్నాయి. తణుకులో కుంభకోణం జరిగిన తీరును సీఎంకు మంత్రి వివరించారు. ఆ మున్సిపాలిటీలో 754 కోట్ల మేర బాండ్లు జారీ చేసినట్లు పురపాలక శాఖ, ఏసీబీ గుర్తించాయి. దీనిలో మొత్తం 691 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. ఈ అంశం కోర్టులో ఉండడంతో ప్రభుత్వం న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. స్థల సేకరణ సమయంలో ఎకరాల్లో గుర్తించి బాండ్ల జారీకి చదరపు గజాల్లో లెక్కించినట్టు ప్రభుత్వం గుర్తించింది. ఎకరాకు 55 లక్షలకు సేకరించి బాండ్ల జారీలో మాత్రం ఎకరాకు 10 కోట్లు చూపడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.